ఉద్యమంలా ఎగసిన తార పొద్దు పొడుపై నడిపే ధీర చేగువేరా నీలో చేరారా చెరిగిపోని చైతన్యపు దారా జార్జి రెడ్డి ఒంటి పేరా జాగృతే నీ ఇంటి పేరా నువ్వు మా ఉస్మానియ దండోరా నీకు మా గుండెలతో దండేరా కళ్ళ కపటం ఎరుగని తల్లి చెల్లా వర్గీసు కడుపు నిండా గన్నాది ఆడే రాయి నలుసు అయ్యా రఘునాథారెడ్డి రెండో వారసుడు చిన్ననాడే శిక్షర కేరింతలు కొట్టే పిలగాడు కేరళ దాటి ఇటు వచ్చాడు తన తల్లి నేర్పిన విప్లవ స్ఫూర్తిని అందుకొని నెత్తురులో సత్తువ ఉన్నోడు నేతాజీ భగత్ సింగ్ అతడు అన్యాయం ఎక్కడ ఉన్నా కన్నెగరేస్తాడు చెడు చెలరేగే చోట చెండాడే వాడొకడు ప్రతిసారి పుడతాడు చెదరని చరితకెక్కుతాడు అన్నాడు గీసే సమయాన ఉస్మానియా అగ్రవర్ణాల అడ్డాగా మారిందయా మట్టి మనుషులకు చదువేలా అని హేళన గట్టిగా అడిగే వాడే లేడు ఎటు చూసినా అప్పుడే తొలి అడుగేశాడు నిప్పులా తను కడిగేశాడు విప్లవం విరజిమ్మే సూర్యుడు జార్జి రెడ్డి నవయువ నాయకుడు కలిగినోళ్ళ ఇంట్లో పుట్టి కటిక పేదల పక్షం నిలిచి సమాజ స్థాపన ధ్యేయంగా సమర శంఖం ఊగిన చిన్నోడు సాహసాన మేటి సాయమే తన డ్యూటీ దండగాళ్లతో బండ క్యాంటీన్ గుండ్లపైనే బేటి చదువులో మేధావి కొలువు కందని జీవి జనం కొరకే నిలబడినాడు స్వార్థమెరుగని సామి గరీబోళ్ళ గలమేనంట హింది కులముల గలమేనంట నీలి మప్పులు చీలే వెలుగంట నేల ఎరుగని వీరుడు తానంట నడిచే గ్రంథాలయమేగతడు పొడిచే ఎర్రది సూర్యుడు ఉస్మానియ మట్టికి మంటలు రాజేస్తుంటే అప్పుడు కడు పేదల గొడుగై కాచిన కుమరం భీమతడు సీనా హై తో మర్నా సీకో అంటూ గర్జించే మాటే వేశారు క్యాంపసు లోపలే కాటించారు నమ్మిన స్నేహితులే